ప్రేమ త్యాగాన్ని కోరుకోదు. అలాగే తన కోసం బలి అవ్వమని చెప్పదు. కానీ ప్రియుడు కోసం ప్రియురాలు, ప్రేయసి కోసం ప్రేమికుడు ప్రాణాలు తీసుకునే లవ్ స్టోరీలు ఈ కాలంలో చోటు చేసుకోవడం చాలా అరుదు. అంతర్ సౌందర్యం కన్నా బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమలు పెరిగిపోయాయి నేటి కాలంలో. ఇటువంటి ప్రేమ కథలు ఇంకా జరుగుతుండడం ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రస్తుతం ఇద్దరి లవర్స్ మధ్య ప్రేమ పొద్దున్న మొదలైతే సాయంత్రానికి ఎండు కట్టుపడిపోతుంది. డబ్బు, అవసరాల కోసమే ప్రేమ అన్నట్లుగా తయారైంది. లవ్ పేరుతో షికార్లు చేయడం, ఖాళీ సినిమా థియేటర్లో కార్నర్ సీట్లలో కూర్చోవటం, ఒక కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకొని తాగడంగా మారిపోయింది. కానీ తమది అలాంటి ప్రేమ కాదని నిరూపించిందో జంట. బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రేమ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె సూసైడ్ నోట్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఆమె రాసుకున్న చివరి వీలునామా కన్నీళ్లు తెప్పిస్తోంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన శిరీష బాసర IIITలో PUC ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమెకు తన బావ ఆకాష్ అంటే ఎంతో ఇష్టం. వారిద్దరికి ఒకరంటే ఒకరు చచ్చేంత ప్రేమ. కాగా ఇటీవల అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తాను ప్రాణంగా ప్రేమించిన బావ లేకపోవడంతో శిరీష తల్లడిల్లిపోయింది. అతని లేని జీవితం వద్దనుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాయగా అది పోలీసులకు లభ్యమైంది. అందులో ఇలా రాసుంది: నాన్న, నేను ఇలా చేయడం తప్పని తెలుసు, మీరు బాధపడతారని కూడా తెలుసు, నన్ను క్షమించండి. బావలేని జీవితం నాకు శూన్యం, అందుకే నేను తన దగ్గరికి వెళ్ళిపోతున్నా. బావ చావుకు కారణమైన వారిని వదలకండి, అలాగే నా చివరి కోరిక తీర్చండి. బావను చివరిసారిగా కూడా చూడలేకపోయా, అందుకే నన్ను బావని దహనం చేసిన చోటే కాల్చండి. ప్లీజ్ నాన్న, మేము బతికున్నప్పుడు ఎలాగూ కలిసిలేం, కనీసం చనిపోయాకైనా కలిసి ఉంటాం. ఎవరికో భయపడి నేను చనిపోవడం లేదు. నాకు బావ కావాలి, అతని ప్రేమ కావాలి. బావ లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు, అమ్మ ఎంతో, బావ కూడా అంతే. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని రాసింది. ఈ సూసైడ్ నోట్ చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు తల్లిదండ్రులు. మరి బావ కోసం మరదలు చేసిన ఈ త్యాగంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.